అంతర్జాతీయంగా ఉన్న ఆయిల్ క్రైసిస్ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు, అలాగే అన్ని రాష్ట్రాలకు, యూనియన్ టెరిటరీస్కు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ముఖ్యంగా పెట్రోల్ అలాగే డీజిల్ విషయంలో కొన్ని రకాలైనటువంటి మ్యానిపులేషన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక రెస్ట్రిక్షన్ అనేటువంటిది, అంటే 200 లీటర్స్ కంటే కూడా ఎక్కువ ఒక వ్యక్తికి కానివ్వండి, ఒక వెహికల్కి కానివ్వండి పర్ డే, అలాంటి ఒక లిమిటేషన్, క్రిటికల్ లిమిటేషన్ ప్రవేశపెడుతూ ఒక తీర్మానం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇది దాదాపు 90 రోజుల పాటు కొనసాగేటువంటి ఒక అవకాశం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అలాగే ఈ మినహాయి ఏదైతే ఒక రెస్ట్రిక్టెడ్ ఒక సప్లై ఉంటుందో దాన్ని కూడా ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి పారామీటర్స్ని బట్టి అది పెంచే అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి ఒక సూచన కూడా తీసుకొని రావడంతో ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రెస్ట్రిక్షన్ అనేటువంటిది ఇమీడియట్గా అమలు అవుతున్నటువంటి నేపథ్యంలో దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి, అలాగే దీన్ని పెట్టడం వెనుక కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటి, దాన్ని ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇరాన్ అలాగే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త యుద్ధం ఏదైతే మొదలైనప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం. హెర్మూజ్ స్ట్రైట్ అనేటువంటిది ఆయిల్ ట్రాన్స్ఫర్లో, షిప్మెంట్లో చాలా ముఖ్యమైనటువంటి ఒక క్రూషియల్ పాయింట్. మరి అటువంటి చోక్ పాయింట్లో ఎప్పుడైతే యుద్ధ వాతావరణం వల్ల అక్కడ షిప్పులకు ఆయిల్ ట్యాంకర్స్, లార్జ్ వెజల్స్ క్యారింగ్ ఆయిల్కి ఎప్పుడైతే ఇబ్బంది అయిందో, అక్కడ రెస్ట్రిక్షన్ ఏర్పడిందో, నిలిపివేయబడ్డాయో, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడైతే మనం చూసినట్టయితే ఇరాన్ కంప్లీట్గా బ్లాక్అవుట్ కూడా చేసినటువంటి నేపథ్యంలో సరఫరా అనేటువంటిది నిలిచిపోయింది. మరి దానివల్ల ఆల్టర్నేటివ్స్ భారత్ అప్పుడే వెతుక్కుంటూ ఉంది. అలాగే మనం ఎంత వెతుక్కుంటూ ఉన్నా కూడా సజావుగా సాగేటువంటి సప్లై చైన్స్లో ఏదైనా ఒక ఇబ్బంది కనుకైతే డెఫినెట్గా దాని ఎఫెక్ట్ అనేటువంటిది అన్ని రంగాలపైన కూడా పడుతుంది. ఎందువల్ల అంటే ఎనర్జీ అనేటువంటిది దట్ ఈస్ ది కీ డ్రైవర్ టు ఆల్ అదర్ ఆపరేటింగ్ మెకానిజమ్స్ అండ్ ప్రాసెస్ సిస్టమ్స్. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఈ మిడిల్ ఈస్ట్లో ఏర్పడినటువంటి సంక్షోభం వల్ల ఈ ఆయిల్ క్రైసిస్ అనేటువంటిది తలెత్తిందో, దానికి మనం ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు అమెరికా ఎప్పుడైతే ఇరాన్ పోర్ట్స్ని అన్నింటినీ కూడా అష్టదిగ్బంధనం చేసిందో, అక్కడి నుంచి బయటికి ఎటువంటి ఆయిల్ సప్లై కానివ్వండి, అలాగే ఇరాన్ ట్రేడ్ యాక్టివిటీని, ఆయిల్ యాక్టివిటీస్ని కంప్లీట్గా అది హాల్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉందో, అమెరికా ప్రతీకార చర్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్పై చాలా పెద్ద భారం పడుతోంది. ప్రధానంగా భారత్, అలాగే మరొక సూపర్ పవర్, ఏషియన్ సూపర్ పవర్ అయినటువంటి చైనా కూడా ఈ యొక్క స్ట్రెస్ను ఫీల్ అవుతుంది. ముఖ్యంగా మనం భారత్లో చూసినట్టయితే మనం దాదాపు 80 to 85% ఈ యొక్క ఇంపోర్టెడ్ చమురు పైన ఆధారపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ క్రిటికల్ సప్లై చైన్ దెబ్బతినడం వల్ల మన దేశంలో అనేక రంగాల్లో కూడా ఒత్తిడికి గురవుతూ ఉన్నాం. అలాగే ఇప్పుడు మాన్సూన్ టైం కాబట్టి మనకున్నటువంటి యాక్టివిటీస్ డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ తరుణంలో మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలని అన్ని విషయాల్ని కూలంకుషంగా సమాలోచన చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం కొన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకునింది. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే రెస్ట్రిక్షన్ ఓవర్ 200 లీటర్ సప్లై టు ఈచ్ ఇండివిజువల్ ఆర్ ఏ వెహికల్. ఏంటి దీని వెనుక ఉన్నటువంటి లాజిక్ అని మనం చూసినప్పుడు ప్రాక్టికల్గా ఇప్పుడు పెట్రోల్ బంక్ కానివ్వండి, అలా రిటైలింగ్ స్టేషన్ ఏదైతే ఉంటుందో గ్యాస్ స్టేషన్, అక్కడికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పుడు మనకు దొరుకుతున్నటువంటి డీజిల్, ముఖ్యంగా ఈ ఫోకస్ అంతా కూడా ఎక్కువ డీజిల్ మీద ఉందండి. దానికి కారణం కూడా మనం తెలుసుకుందాం. ఎందువల్ల అంటే పరిశ్రమలు కానివ్వండి, వాణిజ్య సంస్థలంతా కూడా డీజిల్ పైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఒక రకంగా పెట్రోల్ స్టేషన్స్లో దొరికేటువంటి డీజిల్ ధర ఇట్ ఈస్ అరౌండ్ 95 రూపీస్ పర్ లీటర్. అలాగే మనం చూసినట్టయితే ఇప్పుడు ఇదే డీజిల్ని మనం బల్క్లో ఎప్పుడైతే తీసుకుంటామో ఆ బల్క్లో తీసుకున్నప్పుడు దాని విలువ 134 to 135 రూపీస్ వరకు వెళ్తుంది. అంటే ద గ్యాప్ ఈస్ నియర్లీ 40 రూపీస్ గ్యాప్ ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు చూస్తూ ఉన్నాం. అదేంటి అంటే పెట్రోలియం స్టేషన్స్లో డీజిల్ తీసుకోవటం చాలా ఎక్కువైపోయింది, దాని రిక్వైర్మెంట్. అలాగే పెట్రోల్ బంకులన్నీ కూడా ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాయి. దీనికి కారణాలు ఏంటి అని చూసినప్పుడు ఒక మాఫియా జరుగుతుంది. అదేంటి అంటే అక్కడ బల్క్లో కొనాలి అంటే అక్కడ ఉన్నటువంటి ధర ఎక్కువ, కాబట్టి పెట్రోలియం స్టేషన్స్లోనే ఈ యొక్క డీజిల్ను కొనుగోలు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ఎవిడెన్స్తో సహా సేకరించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చింది. అదేంటి అంటే
రీటైలర్స్ అంటే కామన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు డీజిల్ కార్ ఓనర్స్ కానివ్వండి, అలాగే డీజిల్ ఫర్ జనరల్ పర్పసెస్ వాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మాఫియా వల్ల ఇబ్బందికి గురి అవుతున్నారు. ఇప్పుడు జరిగేటువంటి ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీ లాగే మనం చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే ఇది ఒక రకంగా స్కామే. ఇప్పుడు అక్కడ బల్క్లో కావాల్సినటువంటి వాళ్లకు బల్క్ ప్రొవిజన్ ఎప్పుడైతే ఉందో దాన్ని పక్కన పెట్టి వాళ్ళు దొంగదారిని ఏం చేస్తున్నారంటే కామనర్స్ వాడేటువంటి ఈ స్కీమ్లోకి వచ్చి వాళ్ళు కూడా అవైల్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని అరికట్టాలి అనేటువంటి ఒక కృతనిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 200 లీటర్ పర్ వెహికల్ ఆర్ పర్ పర్సన్ పర్ డే అనేటువంటి ఒక వ్యవహారాన్ని మనం ముందుకు తీసుకొచ్చింది. ఇట్ ఈస్ లాజికలీ కరెక్ట్ కూడా. ఎందువల్ల అంటే మనం ఇప్పుడు చూసాం, ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు వాణిజ్య సంస్థలు అలాగే పరిశ్రమలు ఉంటాయి, వాటికి డీజిల్ అనేటువంటిది అవసరం. కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి ఆ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల ఏమవుతోంది, నిజంగా కామనర్ ఎవరైతే ఉంటాడో అతను చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాడు. మరి కామనర్ యొక్క పరిస్థితిని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అతనికి ఏదైనా ఒక మార్గం చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ నిర్ణయం తీసుకునేది. కాబట్టి ఈ నిర్ణయాన్ని కూడా అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. ఎందువల్ల అంటే ఇక్కడ బ్లాక్ మార్కెట్ అనేటువంటిది ఒకటి డెవలప్ అవుతోంది. మరి దాన్ని అరికట్టాలి, అలాగే అన్నెసెసరీ ఎక్స్ప్లాయిటేషన్ ఎప్పుడైతే అరికట్టాలి అంటే ఈ చర్యలు తప్పనిసరి అని అందరూ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కామనర్కు రీటైలింగ్ షాప్లో 200 లీటర్స్ వరకు అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ప్యానిక్ కానవసరం లేదు, ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు. ఎందువల్ల అంటే నిత్యావసరాలకు కావలసినటువంటి సప్లై అనేటువంటి దొరుకుతోంది. మరి సజావుగా డే టు డే ఆపరేషన్స్ అనేవి మనం నడుపుకోవచ్చు. కానీ హెవీ ఇండస్ట్రీస్ ఉంటాయి, అలాగే ఏదైతే కొన్ని పరిశ్రమల్లో డీజిల్ వాడకం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఇన్వెస్ట్మెంట్గా ఉంటుందో వాళ్ళు ఈ విధంగా ఈ బ్లాక్ మార్కెట్, అన్ఫేర్ మార్కెట్ని ఒకటి క్రియేట్ చేసి ఈ ఛానల్ ద్వారా కూడా వాళ్ళు కామనర్స్కు, పీపుల్ ఇన్ జనరల్ అంటే మామూలుగా జనసామాన్యానికి ఇబ్బంది గురి చేసేటువంటి కొన్ని ప్రక్రియలు చేపట్టారనేటువంటి ఒక పక్కా సమాచారంతోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎట్టి పరిస్థితిలో మనం అరికట్టాలి. మరీ ముఖ్యంగా రెండో కోణం ఏంటి అంటే, ఒకవైపు బ్లాక్ మార్కెట్ను మనం అరికట్టడం, రెండో వైపు ఏంటంటే ప్రజల్లో కూడా ఇప్పుడు మనం చూసాం, నీతి ఆయోగ్ మీటింగ్ కూడా 11th మీటింగ్ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్ని సంఘటనల గురించి కూడా ప్రధానమంత్రి మోదీ గారు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో అలాగే యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్తో మాట్లాడారు. మరి ఆ నీతి ఆయోగ్ మీటింగ్ వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకున్నటువంటి ఎనర్జీని మనం ఎలా కన్జర్వ్ చేసుకోవాలి, వాటర్ కన్జర్వేషన్, ఎనర్జీ కన్జర్వేషన్, అలాగే హౌ టు ఫేస్ ద ఫ్యూచర్ విత్ కాన్ఫిడెన్స్ అనేటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు అక్కడ జరిగాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆయిల్ కన్జర్వేషన్ అనేది చాలా ముఖ్యం. ఈ మధ్యకాలంలోనే ప్రధానమంత్రి ఒక 7 అంశాల గురించి మాట్లాడారు. దాంట్లో కూడా మనం చూసినట్టయితే ఆయిల్ గురించి, అంటే పెట్రోల్ అండ్ డీజిల్ అనేటువంటిది కన్సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ యుద్ధ వాతావరణం, ఇంకా చర్చలు అంటున్నారు. ఒకవైపు అమెరికా శాంతి ఒప్పందం కుదిరింది అంటోంది, ఇరాన్ ఏమో అసలు అటువంటి ప్రతిపాదన ఏది లేదు అంటోంది. అంటే ఇంకా ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడి ఉన్నటువంటి నేపథ్యంలో యుద్ధం ఆగినా కూడా గ్యాస్ సప్లై అనేటువంటిది ఇప్పుడున్నటువంటి మళ్ళీ ఈ షిప్మెంట్ కానివ్వండి, మనకున్నటువంటి సప్లై చైన్ పునరుద్ధరణ కావాలి అంటే ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైం, మోర్ దెన్ 2 to 3 years. ఎందువల్ల అంటే చాలా మటుకు రిఫైనరీస్ దెబ్బతిన్నాయి, సప్లై చైన్స్ కూడా అఫెక్ట్ అయ్యాయి, అలాగే ఆ ఫ్రీ మూమెంట్ ఆఫ్ ది వెజల్స్ కూడా బాగా హ్యాంపర్ అయినటువంటి నేపథ్యంలో యుద్ధ వాతావరణం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్ ఫర్ ది సప్లై చైన్స్ టు రీగ్రూప్ దెమ్సెల్వ్స్. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సమంజసం. ఎందువల్ల అంటే ఫ్యూచరిస్టిక్గా ఉండాలి. మన ఎనర్జీ నీడ్స్ ఏమో పెరిగిపోతున్నాయి, కానీ మనకున్నటువంటి సప్లైస్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్ట్రిక్షన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో కాన్షియస్గా మనం దాని గురించి ఆలోచిస్తాం. అన్లిమిటెడ్ సప్లైస్ అలాగే యథాప్రకారం కనుక ఉన్నట్టయితే అసలు మనం పట్టించుకోం. ఇలాంటి ఒక రెస్ట్రిక్షన్ పెట్టినప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం పెట్టింది అని ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తారు. దానివల్ల మనలో కూడా ఒక రకమైనటువంటి జాగ్రత్త అనేటువంటిది వస్తుంది. అందువల్లే సోషల్గా ఇప్పుడు ఉన్నటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, కార్ పూలింగ్ చేసుకోండి, అలాగే మెట్రో ట్రైన్స్ కానీ అలా
అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వల్ల ఏమవుతుందంటే ఇండివిజువల్ వెహికల్స్ అలాగే వాటి మూవ్మెంట్, ట్రాఫిక్, అలాగే పెట్రోలియం కన్జంప్షన్ ఇది తగ్గిపోతుంది. మనం ఇంతకుముందు వాటర్ గురించి 1 డ్రాప్ ఆఫ్ వాటర్ సేవ్డ్ ఈస్ వాటర్ జనరేటెడ్ అని అనుకున్నట్టు ఇక్కడ కూడా పవర్ సేవ్డ్ ఈస్ పవర్ జనరేటెడ్ అనేది దట్స్ ఎ మ్యాక్సిమ్. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో దట్ రియలీ హోల్డ్స్ గుడ్. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా కన్జర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మనం చాలా ఆచితూచి మన ఎనర్జీని, మనకున్నటువంటి సప్లైస్ను వాడుకోవాలనేటువంటిది ఒక అంతర్లీనంగా ఉన్నటువంటి మెసేజ్. అలాగే మనం చూసినట్టయితే థర్డ్ పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ టు సీక్ ద ఆల్టర్నేటివ్స్. వీటి వల్ల మనం తెలుసుకున్నది ఏంటి అంటే మనం ఇంతవరకు ఆధారపడి ఉన్నాం కాబట్టి ఎక్కడైనా ఏదైనా డిస్టర్బెన్స్ అలాగే ఏదైనా ఒక ఇబ్బంది అనేటువంటిది ఏర్పడినప్పుడు మన దేశం అంతా కూడా అతలాకుతలం అయిపోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనం మన దేశంలో ఉన్నటువంటి విధానాల్ని, ఆయిల్ రిసోర్సెస్ ఏదైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. ఈ మధ్య కాలంలోనే మనం చూసాం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి కూడా మనం ఆయిల్ అనేటువంటిది మనం తీసుకోవటానికి, ఈ యొక్క న్యాచురల్ గ్యాస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయటానికి, అలాగే మనం ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క యూటిలైజేషన్ పెంచుకోవాలి. అలాగే ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోలియం కూడా చూస్తున్నాం. అది కూడా వన్ ఆఫ్ ది కాంప్లిమెంటరీ యూసేజెస్ ఆఫ్ పెట్రోలే. అలాగే మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో ఈ బయోఫ్యూయల్స్ గురించి అవగాహన పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్, అలాగే మనం హీలియం ట్రైన్ కూడా భారత్లో తయారవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ అనేవి కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయవలసినటువంటి నేపథ్యం ఇది. దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి మనం అందరూ, ప్రతి పౌరుడు కూడా దాని గురించి అవగాహన కలిగి ఉండాలి అనేటువంటిదే ఇక్కడ ప్రధానమంత్రి గారి ఉద్దేశంగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఏర్పరిచినటువంటి 90-day రెస్ట్రిక్షన్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థవంతంగా ఈ రెస్ట్రిక్షన్ ఎందుకు పెట్టారనే అవగాహనతో ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కన్జర్వేషన్ అనేటువంటి ఒక మోడ్లో ఉంటే మనకు మంచిది, దేశానికి మంచిది. థ్యాంక్ యూ.